ఇదే సామ్సంగ్ గెలాక్సీ M47 5G మొబైల్. దీని లోపల ఉంది మొబైల్. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇలాగా తీసామనుకోండి, ఇక్కడ చూడండి రెడ్ గా మెరుస్తుంది. ఇదే మొబైల్. ఇదేంటంటే రివ్యూవర్ కిట్ అనమాట. సో మీకు రాదు, మీరు కానీ మామూలుగా కొంటే మొబైలే రావట్లేదు. A few moments later. మీకు రాదంటే నాకే రావట్లేదు, వచ్చింది. అబ్బా తెగిపోయింది విడిచిన థ్రెడ్. దీన్ని పక్కన పెట్టేస్తే, సో ఆ బాక్స్ ఏంటంటే రివ్యూవర్స్ కోసం పంపించాడు, అంటే రివ్యూ చేయడానికి. మామూలుగా మీరు కానీ మొబైల్ కొంటే ఈ బాక్స్ వస్తుంది. సో ఇలా ఉంటుంది బాక్స్. ఇది ఒరిజినల్ బాక్స్. చూసారా ఎంత సన్నగా ఉందో, మీకు అయిపోయాక అర్థమైపోయి ఉంటుంది. మనం ఫస్ట్ అన్బాక్సింగ్ నుంచే మొదలు పెడతాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది, మొత్తం పేపర్తోనే వస్తుంది. ఇంకా మొబైల్ని వ్రాప్ చేయడం కూడా వీళ్ళు పేపర్తోనే వ్రాప్ చేస్తారు. మొబైల్ కన్నా దీంట్లో ఇంకో చిన్న బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇస్తాడు. ఇంకా ఇదే మొబైల్ మంది. బ్యాక్ సైడ్ చూడడానికి మాత్రం మెరిసిపోతుంది. మెరూన్ కలర్, కొంచెం డిఫరెంట్ గా రెడ్ వెల్వెట్ ఉంటుంది కదా, రెడ్ వెల్వెట్ కలర్. ఇది చాలా డిఫరెంట్ గా బాగుంది కలర్ ఇది. ఇంకా మన ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే, ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, IP64 రేటింగ్ తో వస్తుంది. 6 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ మనం ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే, దీంట్లో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు. ఇది సూపర్ AMOLED అని పిలుస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ 1080p డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం వీళ్ళే డిస్ప్లేస్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే బ్రాండ్స్ కూడా ఇస్తారు కాబట్టి వీళ్ళు మంచిదే యూస్ చేస్తారు. సో ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయినా చాలా బాగుంది క్వాలిటీ. కలర్స్ కానీ అన్ని బాగున్నాయి. ఇంకా బెజల్స్ మాత్రం కొంచెం పెద్దగా అనిపిస్తాయి. అదొకటి. సన్లైట్ విజిబిలిటీ కూడా 800 nits HBM తో వస్తుంది. హై బ్రైట్నెస్ మోడ్ చాలా బాగా కనిపిస్తుంది సన్లైట్ లో. కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ, మొత్తం ప్లాస్టిక్. సైడ్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్. ఇది చూడడానికి కొంచెం బాగుంది ప్లాస్టిక్ కూడా. ఆల్రెడీ చెప్పినట్టు ఈ కలరే కొంచెం డిఫరెంట్ గా బాగుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. 7.8 mm థిక్నెస్ ఉంటుంది. 200 grams వెయిట్ ఉంటుంది మొబైల్. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. అండ్ జస్ట్ IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్. వర్షం చినుకులకి అలాంటి వాటికి సర్వే అవుతుంది, కానీ డైరెక్ట్ గా వాటర్ లో పడి ఎక్కువసేపు ఉంటే పోద్ది. ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్. ఈ డిస్ప్లే ఇచ్చొచ్చు, కానీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. పోర్ట్స్ విషయానికి వస్తే, కింద స్పీకర్ గిల్ ఉంటుంది, టైప్ సి పోర్టు అండ్ మైక్రోఫోన్ ఉంటుంది అక్కడే. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మీరు డ్యూయల్ సిమ్ అన్న పెట్టుకోవచ్చు, లేదా ఒక సిమ్ లేకపోతే మెమరీ కార్డ్ అన్న పెట్టుకోవచ్చు. 2 TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద రైట్ సైడ్, ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఉంటుంది. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. ఇది టోటల్ గా ఓవర్ వ్యూ ఈ మొబైల్ గురించి. కెమెరాస్ దగ్గర కూడా మీకు అక్కడ కొంచెం రెడ్ లైన్ ఇచ్చి ఉంటుంది స్ట్రిప్ లాగా. ఏదైతే మొబైల్ కలర్ ఉందో అదే కలర్ ఉంటుంది. మొత్తం ప్లాస్టిక్. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం బాగుంది. ఎక్కువ వెయిట్ లేదు, కరెక్ట్ గా ఉంది చేతిలో పట్టుకోవడానికి. స్లిమ్ గా చాలా బాగుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, దీనిలో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. మిడ్ రేంజ్ లో మంచి ప్రాసెసర్. నార్మల్ టాస్క్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా మంచి ప్రాసెసర్. మిడ్ రేంజ్ కి నేను చెప్పేది. ఇంతకు ముందు అండర్ 15,000 అండర్ 20,000 అలా వచ్చేది. ఇప్పుడు 25,000 వెళ్ళిపోతున్నాయి. ఈ మొబైల్ కూడా అక్కడే ఆ ప్రైస్ రేంజ్ లో తీసుకొస్తారు. కానీ హైలైట్ ఏంటంటే, దీనిలో మంచి ర్యామ్ టైప్, స్టోరేజ్ టైప్ యూస్ చేశారు. బేస్ వేరియంట్ ఇది 6GB ప్లస్ 128GB తో వస్తుంది. అండ్ హై ఎండ్ వేరియంట్ 8GB ప్లస్ 256GB ఉంటుంది. LPDDR5X ర్యామ్ యూస్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ టైప్ యూస్ చేశారు. అండర్ 25,000 లో మంచి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్స్. మెయిన్ గా ఈ ర్యామ్ గానీ స్టోరేజ్ టైప్స్ కానీ వీటికే యూస్ అవుతాయి. యాప్స్ ఫాస్ట్ గా లోడ్ చేసుకోవడానికి, మీరు ఏదైనా ఫోటో తీసినా అది ప్రాసెసింగ్ చేయడానికి, ప్రతి దానికి చాలా బాగా యూస్ అవుతాయి. సో మంచి ర్యామ్ టైప్, స్టోరేజ్ టైప్ ఇచ్చారు కాబట్టి ఓకే. అండ్ ఈ ప్రాసెసర్ తో నేను చెప్పినట్టు నార్మల్ టాస్క్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పెద్ద పెద్ద గేమ్స్ ఆడతాను అంటే మీకు తెలిసింది సామ్సంగ్ గురించి. అది ఈ ప్రైస్ రేంజ్ లో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో కుదరదు. బేసిక్ గేమింగ్, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఇంకా BGMI అంటారా, 60 FPS లోనే సపోర్ట్ చేస్తుంది. మీరు ఎక్కువసేపు ఆడారనుకోండి, ల్యాగ్స్ ఇలాంటివి ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. మంచి ర్యామ్ టైప్ యూస్ చేశారు, కానీ ఆ ప్రాసెసర్ లాంటిది కాబట్టి కొంచెం ఉంటది. ఇంకా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. BGMI కన్నా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అంతే. సౌండ్ విషయానికి వస్తే, మీరు సింగిల్ స్పీకర్ యూస్ చేశారు. ఓన్లీ కింద నుంచి మాత్రమే సౌండ్ వస్తుంది, కానీ చాలా లౌడ్ గా వస్తుంది సౌండ్. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉంది కాబట్టి కొంచెం స్టీరియో స్పీకర్స్ కానీ ఇచ్చి ఉంటే మనకు సరౌండింగ్ సౌండ్ బాగా వచ్చి ఉంటుంది. ఓన్లీ సింగిల్ స్పీకర్ తో వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. మనం విడిగా కొనుక్కోవాలి. తెలిసిందే కదా, మనం ప్రతి సామ్సంగ్ మొబైల్స్ కి మనం విడిగా కొనుక్కోవాలి అంతే, మనకు వేరే ఆప్షన్ లేదు. సో 6000 mAh బ్యాటరీ కాబట్టి మీకు మంచిగా ఒక రోజు వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకా బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఇలాంటప్పుడు డైరెక్ట్ గా బైపాస్ ఛార్జింగ్ తో మీరు మదర్ బోర్డు ఛార్జ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మీకు ఎక్కువ మొబైల్ హీట్ అవ్వకుండా, ప్రెషర్ ఎక్కువ పడకుండా ఉంటుంది. దీనిలో బైపాస్ ఛార్జింగ్
ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కెమెరాస్ విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, మ్యాక్రో అది. సెల్ఫీ వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. మీకు నార్మల్ ఫోటోస్ బాగానే వస్తున్నాయి, కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఆ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా జస్టిఫై చేస్తుంది. అదొకటే పనికొచ్చే కెమెరా, మిగతా రెండు పనికిరావు. ఈవెన్ పోర్ట్రేట్ ఫోటోస్ కూడా మంచిగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ ఎడ్జ్ డిటెక్షన్ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు మిస్ అవుతుంది. ఫేస్ అయితే స్మూత్ గా చేయట్లేదు, మీకు ఎక్కువ కాంట్రాస్ట్ కలర్స్ అన్ని బూస్ట్ చేసేయకుండా ఎలా ఉంచాలో అలా ఉంచుతుంది ఫోటోని. అంటే ఎక్కువ కలర్స్ స్కిన్ టోన్ ని ఇలాంటివన్నీ మరీ హైగా కాంట్రాస్ట్ పెంచేయకుండా కరెక్ట్ గా ఉంచుతుంది. అండ్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా, ఈ ఫోటోస్ కూడా బాగున్నాయి చూడడానికి. ఇవి కూడా యాక్యురేట్ గా ఉంటాయి, కలర్స్ స్కిన్ టోన్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కువ బూస్ట్ చేయకుండా కరెక్ట్ గా పెడుతుంది. ఈవెన్ పోర్ట్రేట్ ఫోటోస్ కూడా ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ బాగుంది, డైనమిక్ రేంజ్ అన్ని బాగున్నాయి. వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30fps లో తీసుకోవచ్చు. ఈ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30fps లో తీస్తున్నాము. వాయిస్ డైరెక్ట్ గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ సౌండ్స్ కూడా మీకు రావచ్చు, వినపడుతున్నాయో లేదో చెప్పండి. చూడండి ఇలా ఉంటుంది, మీరు తీసుకుంటే ఇంత దూరం నుంచి తీస్తున్నాను నేను. ఇది వచ్చేటప్పటికి సెల్ఫీ కెమెరా 1080p 30fps లో, కాకపోతే HDR ఆప్షన్ ఉంది. ఒకసారి ఎలా ఉందో చూడండి, డీటెయిల్స్ కలర్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను ఆపోజిట్గా ఉన్నా, రెండు ఒకేలా ఉన్నాయనుకోండి, పెద్దగా అనలేదు. ఇలా ఉంటుంది మీరు కానీ సెల్ఫీ కెమెరా తీసుకుంటే. ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి. ఫైనల్ గా సాఫ్ట్వేర్, ఇది One UI 8.5 తో వస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే 6 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. 6 years అన్ని ఇయర్స్ మీరు యూస్ చేయగలిగితే గ్రేట్. వీలైతే ఇస్తారు, అది మంచి విషయం. ఇవ్వడం బెటరే, యూస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన లాంటి వాళ్ళ దగ్గర నిలబడవు కానీ పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నిలబడతాయి కదా మొబైల్స్. సో వాళ్ళకి ఖచ్చితంగా అప్డేట్స్ యూస్ అవుతాయి. ఇంకా కస్టమ్ డైరెక్ట్ తో వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేసిన అవతలకి వినిపించదు. అండ్ బ్లోట్వేర్ విషయానికి వస్తే థర్డ్ పార్టీ యాప్స్ అయితే లేవు, కానీ ఇక్కడ మనకు సామ్సంగ్ యాప్స్, గూగుల్ యాప్స్ ఇవైతే చాలా ఉన్నాయి. అండ్ గ్లాన్స్ ఉంది, మెయిన్ గా లాక్ స్క్రీన్ లో గ్లాన్స్ కనబడుతూ ఉంటుంది. అంటే దీని వల్ల యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. మీరు కానీ సెటింగ్స్ లోకి వెళ్ళి వాల్ పేపర్ సర్వీసెస్ అని సెర్చ్ చేశారు అనుకోండి, అక్కడ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి, అక్కడ నన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు లాక్ స్క్రీన్ లో యాడ్స్ రావు. మీకు కానీ ఆ లాక్ స్క్రీన్ లో గ్లాన్స్ అనేది ఉందనుకోండి, దీనివల్ల మీ డేటా అంతా లాగేసుకుంటుంది, మీ మొబైల్ డేటా అంతా కన్జ్యూమ్ చేస్తుంది ఇవన్నీ యాడ్స్. సో ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. మెయిన్ గా దీనికోసం నేను వీడియో చేస్తున్నా, సామ్సంగ్ మొబైల్స్ ని ఎలా సెటప్ చేసుకోవాలి అని చెప్పి. ఇక్కడ పెడతాను నేను, కావాలంటే కార్డ్స్ లో లేదా ఎండ్ లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, మొబైల్ వీడియో అయిపోవడం అది చూడండి. మీ దగ్గర సామ్సంగ్ మొబైల్ ఆల్రెడీ ఉన్నా లేదా కొత్తగా కొనుక్కోవాలనుకున్నా ఒకసారి వీడియో చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇంక ఈ మొబైల్ ప్రైజింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఈ మొబైల్ ని వీళ్ళు July 4th నుంచి సేల్ తీసుకొస్తున్నారు. అంటే ప్రైమ్ డే సేల్ జరుగుతుంది కదా, ఆ ప్రైమ్ డే సేల్ లోనే తీసుకొస్తున్నారు. అప్పుడు ఆఫర్ కూడా ఉంది. ఈ మొబైల్ 22,000 23,000 లో పెడతా ఉన్నారు. సో ఆ ప్రైస్ కి వస్తే ఇప్పుడున్న ప్రైజింగ్ కంపారిజన్ తో పోలిస్తే ఆ 22,000 అక్కడ మంచి మొబైల్. అందులో సామ్సంగ్ మొబైల్ కోసం చూస్తుంటే చాలా మంది సామ్సంగ్ కావాలంటారు కదా, అలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది. ఒకవేళ 25 దాటి వెళ్ళిపోయింది అనుకోండి, వద్దు, కొంచెం దూరం ఉండండి. ఇది నాకు అనిపించింది, జెన్యూన్ గా మీ ముందు పెట్టాను. మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంటే కొత్తగా చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడుతున్నాం, మంచి క్వాలిటీతో మీ ముందుకు వస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తాం అంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. మాకు ఏమనిపించిందో ఆర్ట్ఫుల్ గా జెన్యూన్ గా అదే చెప్తాను నేను. సో మీకు అర్థం ఏంటది ఈ వీడియో చూసిన తర్వాత, వాళ్ళు పంపించారని ఏదో చెప్పారు కదా, ఎప్పుడు అంతే మనం. సో ఇలాంటి జెన్యూన్ కంటెంట్ ఎంకరేజ్ చేయడానికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.